హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ 65 ఛానల్. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆఫీస్ అపార్ట్మెంట్ ఇంకా వేరియస్ పోస్టుల కోసము ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలనేది ఇంతకుముందు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కాకపోతే 31/7/25 నాడు నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. ఎందుకంటే 1 ఆగస్ట్ నుండి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వేరియస్ పోస్టుల కోసం ఇది స్కెడ్యూల్ మాత్రం అదే ఫిక్స్డ్ స్కెడ్యూల్, ఇంతకుముందు ఇచ్చిన స్కెడ్యూలే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి. రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ వారు దీని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉండే ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలా అని చెప్పేసి. వాటికి కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఎనీ డిగ్రీ ప్లస్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మేము ఒకటి ప్లస్ వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంకా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, ఇంకా టైప్ రైటింగ్ 45 పర్మనెంట్ సర్టిఫికేట్, వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఆ టైంలో అప్లై చేసే టైంలో అడిగారో అవన్నీ సర్టిఫికేట్స్ అడిగారు. బీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ నడవదంట అండి. ఇక ఈడబ్ల్యూఎస్ అయితే 24/25 ఇష్యూ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేశారు. ఓబీసీ కాకుండా బీసీఏ బీసీబీ కేటగిరీస్ ఏది ఉంటుందో ఆ కేటగిరీ సర్టిఫికేట్సే తీసుకెళ్ళాలా ఫ్రెండ్స్. ఇక మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫీస్ అపార్ట్మెంట్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దాంట్లో ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మెయిన్ ఈ నోటిఫికేషన్లో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కూడా మెయిన్ ఆఫీస్ అపార్ట్మెంట్ వాళ్ళ కోసం. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు మాకు ఏం చెప్పలే కాబట్టి ఓన్లీ ఇవే పట్టుకొచ్చినాం అని చెప్పేసి కొంచెం అబ్జెక్షన్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా ఆగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మెయిన్గా ఈ నోటిఫికేషన్లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్ వెబ్సైట్లో. ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టే కొన్ని సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మేమో, ఇంకా బోనఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవే అడిగారు ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ మొత్తం ఒకసారి స్క్రోల్ చేస్తున్నా. మిగతా వారికి కూడా టైపిస్ట్ కానీ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్, వాళ్ళకు కూడా సిస్టమ్ అసిస్టెంట్ వాళ్ళు బీటెక్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి బీటెక్ లేకుంటే ఐటీ ఎంసీఏకి సంబంధించినవి, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఈ సంబంధించిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక మిగతా సర్టిఫికేట్స్ అన్నీ అందరికి కామన్ ఉంటుంది, కాకపోతే డిఫరెంట్. ఇంకా ఆఫీస్ అపార్ట్మెంట్ విషయానికి వస్తే హాల్ టికెట్ కంపల్సరీ. మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ హాల్ టికెట్, ఇంకా పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎనీ 7th 8th 9th 10th దీంట్లో మీరు ఏదైనా పాస్ సర్టిఫికేట్, ఇంకా ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి లేకుంటే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలా. ఒకవేళ 7th 8th 9th అయి ఉంటే 10th వారికి ఎస్ఎస్సి మేము ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా. ఇంకోటి ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలా. మీరు ప్రజెంట్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమైనా కాంట్రాక్ట్లో ఉంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయి ఉంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేదా పిఎస్సిస్లో వాళ్ళు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలా. ఇంకా ఎక్స్ సర్వీస్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది సబ్మిట్ చేయాలా. ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ కేటగిరీ వాళ్ళది ఏ కేటగిరీ ఆ కేటగిరీ. ఓబీ సర్టిఫికేట్ కన్సిడర్ చేయరంట. ఎకనామికల్లీ వీకర్ ఈడబ్ల్యూఎస్ వారు అయితే 24/25లో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ పెట్టాలి. ఇంకా స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్, మీరు ఏదైతే క్లాస్ ఉన్నదో ఆ క్లాస్లో మీ కండక్ట్ మంచిగా ఉన్నట్టు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. మెయిన్ ఏంటంటే కండక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు ఈ పైన చెప్పిన సర్టిఫికేట్ 2 sets ఫోటో కాపీస్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్తోని చేయించుకోవాలంట ఫ్రెండ్స్. మీకు అక్కడ గెస్టెడ్ ఆఫీసర్ మీ విలేజ్లో లేకున్నా కానీ మీరు బాధపడకండి ఫ్రెండ్స్. ఇక్కడ హైకోర్టులో చాలామంది గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి మీరు ఎవరికైనా రిక్వెస్ట్ చేసినా వాళ్ళు చాలామంది పెడతారు. సెక్షన్ ఆఫీసర్లు నుంచి స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ గెస్టెడ్ ఆఫీసర్లే. దగ్గర 200-300 మెంబర్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు. సో మీరేం వరీ అవ్వకండి గెస్టెడ్ విషయంలో. ఒకవేళ మీకు అక్కడ కాలేదు కుదరలేదా అన్నా మీరు డైరెక్ట్ ఒరిజినల్ ప్లస్ 2 sets అడిషనల్గా ఇంకో సెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో ఇంకెందుకైనా మంచిది ఒక 2 ఫోటో కాపీస్ కూడా పెట్టుకోండి మీతోని ఫ్రెండ్స్. ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ గురించి ఎస్ఎస్సి ప్రైవేట్ రాస్తే వాళ్ళకి ఏ విధంగా సబ్మిట్ చేయాలా అని చెప్పేసి కొంతమంది డౌట్స్ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఎస్ఎస్సి మేము, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ 24/25, ఎన్ఓసి సర్టిఫికేట్, బోనఫైడ్, ఇవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేకపోతే ఏదైనా రాసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో చూడండి 13th పాయింట్,
higher qualification, beware that candidate processing higher than 10th class might be considered eligibility for the office subordinate force. అంటే మైట్ నాట్ బి కన్సిడర్ అని మెయిన్ ఇంపార్టెంట్, అదొక పాయింట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అన్ని పైన ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకోటి అంటే ఒకవేళ ప్రైవేట్ క్యాండిడేట్స్ వాళ్ళకి టీసీ వాళ్ళకి చాలా దొరకదు, ఇవ్వరంట. సో వాళ్ళ గురించి కూడా పాయింట్ రాశాను. ప్రైవేట్ క్యాండిడేట్స్ డూ నాట్ హ్యావ్ ట్రెడిషనల్ స్కూల్ అఫిలియేషన్, వాళ్ళకి డైరెక్ట్ స్కూల్తోనే వాళ్ళకి లింకప్ ఉండదు. ఏంటంటే దే డు నాట్ రిసీవ్ టీసీ ఫ్రమ్ ది స్కూల్. సో వాళ్ళ స్కూల్తోని ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, అదే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ హ్యాండిల్ బై ద స్టేట్ బోర్డ్. వాళ్ళు డైరెక్ట్ స్టేట్ బోర్డ్తోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి టీసీ అనేది స్కూల్ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు సబ్మిటింగ్ డాక్యుమెంట్ ఫర్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళు ఏం చేయాలంటే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంట. యూ కెన్ సబ్మిట్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ టు రిలవెంట్ అథారిటీస్ లైక్ ఎస్ఎస్సి ఆర్ ద ఇన్స్టిట్యూషన్ రిక్వెస్టింగ్ ద వెరిఫికేషన్. వాళ్ళు ఏం చేయాలంటే ఆ స్కూల్తోనే వీళ్ళు ప్రైవేటు కాబట్టి మేము టీసీ ఇవ్వరు అని చెప్పేసి ఒక రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. డీటెయిలింగ్ యువర్ స్టాటస్ యాజ్ ప్రైవేట్ క్యాండిడేట్ సో వీళ్ళకి టీసీ ఇయర్ అని చెప్పేసి ఒక రిటర్న్గా స్కూల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక లెటర్ తీసుకొని వెళ్ళండి. మీరైతే ఏ స్కూల్ నుండి రాశారో ప్రైవేట్ క్యాండిడేట్స్ ఫీజు కడతారు కదా, ఎగ్జామ్ ఫీజు. సో ఆ స్కూల్ నుండి మీరు ఒక లెటర్ తీసుకోండి, ఎందుకంటే మీకు టైం ఉన్నది ఫ్రెండ్స్, 20 నుండి ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఏ స్కూల్ నుండి అయితే మీరు ప్రైవేట్గా రాశారో ఆ స్కూల్కి వెళ్ళేసి ఇతను ప్రైవేట్ క్యాండిడేట్ సో మేము టీసీ ఇవ్వలేము ఎందుకంటే డైరెక్ట్ బోర్డు నుంచి ఉంటాయి. యూ కెన్ ఆల్సో రిక్వెస్ట్ ఫార్మల్ లెటర్ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ కన్ఫర్మింగ్ యువర్ స్టాటస్ యాజ్ ఎ ప్రైవేట్ క్యాండిడేట్స్. అయితే మీరు బోర్డు నుండి కూడా ఒక ఫార్మల్ లెటర్గా తీసుకోవడం కూడా మీ దగ్గర ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికని కాదు, మీకు భవిష్యత్తులో కూడా వేరే దగ్గర కూడా మీకు ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది. యూ మే నీడ్ ప్రొవైడ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ లైక్ 10th క్లాస్ మెమో, అడ్మిట్ కార్డ్ అంటే మీ హాల్ టికెట్, ఇంకా ఏదైనా బోర్డు ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, బోనోఫైడ్ లాంటివి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఈ పాయింట్స్ నేను 16 పాయింట్స్ కొంచెం గ్యాదర్ చేసి దీంట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు యూజ్ అవుతుందని. కీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ ఏమేమి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ ఏమేమి తీసుకెళ్లాలో మీకు క్లారిటీగా అర్థమైందని భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాము. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇంకో లిస్ట్ పెడతారు కదా, అప్పుడు మీరు ఏ విధంగా ఓరల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలో ఆ వీడియోలో చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో.